ఇవాళ నేను చపాతీలోకి నెక్స్ట్ రైస్లోకి రెండిటిల్లోకి ఒకటే రకం ఐటెం కూర కాలీఫ్లవర్ కర్రీ అండి. మీకు ఫుల్ వీడియో అయితే మాత్రం ఎలా చేశానో క్లారిటీ. కాలీఫ్లవర్ మీకు ఇప్పుడు సీజనే కదండి. కాలీఫ్లవర్ శుభ్రంగా ఈ విధంగా బాగు చేసేసుకుందాం. హాట్ వాటర్ పెట్టి ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు, ఒక చిన్న గ్లాసు నూనె, టమాటా ప్లస్ కొంచెం జీలకర్ర. కూర ఏంటి అంటే కాలీఫ్లవర్ ఉల్లికారం పెట్టి కూర, అది కూడా పచ్చి కారం వేసి ప్లస్ మేతి చామన్ అంటే మెంతి ఆకు వేసి నేను పెట్టాను. ఇది మా అమ్మగారు ఇలాగ వేస్తూ ఉండేవారండి. మెంతి ఆకులు శుభ్రంగా కడిగేసి ఫినిషింగ్ టచ్ లాస్ట్ అనమాట. మనం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు కాలీఫ్లవర్ని శుభ్రంగా ఈ విధంగా ఇప్పుడు తక్కువే ఉంటాయి. సీజన్ అయిపోయేటప్పటికి మాత్రం కాలీఫ్లవర్లో చిన్న చిన్న ఆకుపచ్చ పురుగు అయితే మాత్రం ఉంటుందండి. అప్పుడైతే మాత్రం నేను తేవడమే కొండమే ఆపేస్తాను. ఇప్పుడు అసలు ఉండదు. కాకపోయినా మనం కడుక్కోవడం మంచిదే కదా. కొంచెం ఉప్పు, పసుపు వేసి హాట్ వాటర్లో మాత్రం నేను ఒక 10 నిమిషాలు అయితే మాత్రం వదిలేసానండి. ఈ విధంగా చేసుకొని కాలీఫ్లవర్తో ఈ కారం కూర చేసుకుంటారు, వేపుడు చేసుకుంటారు, గోబీ 65 చేసుకుంటారు. ఏదైనా సరే టేస్టేనండి చేసుకోవడంలోనూ. నెక్స్ట్ మన పిల్లలు ఇష్టాల మీద కూడా ఆధారపడి ఉంటుందండి మనం వండే వంటలన్నీ. వాళ్ళు ఏ విధంగా తింటారో ఆ విధంగానే మనం అలవాటు పడిపోతున్నాం. ఈ రోజుల్లో తల్లులందరూ అలాగే అలవాటు పడిపోతున్నారు. నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయ అయితే మాత్రం పచ్చి ఉల్లిపాయ అండి. నేను కూరలన్నింటిలోనూ ఉల్లిపాయ వేయిస్తూ ఉంటాను. ఈసారి అయితే మాత్రం నేను పచ్చి ఉల్లిపాయ ఇంట్లోనే చెట్టు వచ్చేస్తోంది. ఉల్లిపాయ చెట్టు తీసుకొచ్చి వారం రోజులు ఇలా పెట్టేస్తూ ఉంటే ఉల్లిపాయ చెట్లు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ కారం ఒక్క 2 స్పూన్లు ఉంటుంది. మీకు చూపించినట్టయితే మాత్రం కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసేసి నేను మిక్సీ ఆడేసానండి. పచ్చి కారం కూర అనమాట ఇది. పచ్చి కారం ఒక రకం, వేయించిన కారం ఒక రకం. మీకు చూపిస్తాను నేను. మ్యాక్సిమం వేయించిన కారం అయితే మాత్రం లాస్ట్న వేస్తాను. పచ్చి కారం కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయే వరకు కూడా నేను కొంచెం నూనె వేసి ప్లస్ మిక్సీ ఆడిన ఈ గ్రేవీ అంతా కూడా ఉల్లిపాయ కూడాను కొంచెం బరకగా ఆడానండి. ఎక్కువ పేస్ట్లో ఆడేస్తే మళ్ళీ టేస్ట్ ఉండదు. ఉల్లిపాయ కూడా మనకి తినేటప్పుడు తగులుతుందన్నమాట. కొంతమంది ఉల్లిపాయ వేయించేస్తారు ముందర. నెక్స్ట్ కారం, జీలకర్ర ఇవన్నీ కూడా పైన వేసేస్తారు. అదో రకం కూర. నేను ఇలా ముద్ద చేసేసి ఉల్లికారం, పచ్చి కారం అన్నమాట ఇది. ఇలా చేసి నెక్స్ట్ వేయించేసుకుని మిగతా ఐటమ్స్ అన్నీ వేసేస్తాను. ఉల్లిపాయ మాత్రం బరకగా ఆడాను అనమాట, ఎక్కువ పేస్ట్ కాకుండాను. అయితే ఒక్క 5 నిమిషాలు పచ్చి పోయే వరకు వేగిన తర్వాత ఈ కాలీఫ్లవరు, చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు సీజనే మనకి. చిక్కుడుకాయలు కూడా బాగున్నాయండి. ఈ గింజ ఉండి లోపల అది కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ కాలీఫ్లవర్, చిక్కుడుకాయ ఇవన్నీ కూడా నేను వేసేస్తాను అనమాట. ఇందులో బంగాళదుంప వేసుకోవచ్చండి. కార్న్ఫ్లవర్, ఈ బీన్స్ ఏది లేకుండా వండుకోవడం అనేది జరగదు. ఏది వేసినా సరే టేస్ట్గానే ఉంటుంది. వండుకునే విధానం కూడా ఉంటుందండి. మనసు పెట్టి వండితే ఏ కూర అయినా సరే టేస్ట్గా ఉంటుందండి. కాదంటారా? నేనైతే మాత్రం అనుకుంటానండి, ఎప్పుడైనా సరే మనకి ఇంట్రెస్ట్గా ఉండి వండుతున్నాము అనిపించిన రోజున మాత్రం కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వాటర్ పెట్టేసి నేను వేస్తాను. కూరలో నీరు వేయకుండా అనమాట. ఇట్టే మగ్గిపోతుంది. ఆవిరి నీళ్ళు పడి మగ్గుతూ ఉంటుంది. ఇది అంతా పూర్వకాలం పద్ధతేనండి. నన్ను అడిగితే మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు. అలా చూసి ఏంటి అని మా అమ్మగారిని అడిగేవాళ్ళం కాదు. ఓహో ఇలా చేస్తే కూర మగ్గుతుందా అనుకుని ఫాలో అయిపోతున్నాం. ఎప్పటికీ కూడా అదే దారిలో. పెద్దవాళ్ళు ఏ దారిలో నడిస్తే పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారంటారు చూసారా. నేను సేమ్ అదే ఫాలో అవుతానండి. అయితే కూర అయితే మాత్రం అయిపోయిందండి. కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది నిజంగా. ఇది చపాతీలోకి బాగుంటుంది. మనం అంటే ఇష్టం అయితే మాత్రం ఏ విధంగానే పూరీలోకి వాటిలో నేను మేతి చామనన్నా చూసారా. ఈ మెంతి ఆకు శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా వేసుకుంటే మెంతి ఆకు కూడా కంటికి చాలా మంచిది అంటున్నారు కదండి. అందుకని ఆకుకూరలు ఎప్పుడప్పుడు మనం అలా వేస్ట్ చేసుకుంటూ దేంట్లో అయినా సరే ఇష్టం లేకపోయినా తింటూ ఉండాలండి అప్పుడప్పుడు.